లిక్కర్, క్వార్టర్ బాటలు. ఏం తమ్ముళ్ళు, ఎవరు తయారు చేస్తున్నారు జగన్ అండ్ కంపెనీని? అవునా కాదా? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? ఆయన అవునా కాదా? ఎవరు అమ్ముకుంటున్నారు? ఆయన అవునా కాదా? మా తమ్ముళ్ళు రెడీగా తీసుకొచ్చారు క్వార్టర్ బాటిల్. 60 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు? ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా మీకు? ఆన్లైన్ లో తీసుకుంటున్నారా ఎక్కడైనా? మీరు కట్టిన డబ్బులు ఎవరు జోబులేకపోతున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు జోబులేకపోతున్నాయి? మీ రక్తాన్ని తాగే జలగ ఎవరు? ఎవరు? తాగుబోతులను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జగన్. నీకు విశ్వసనీయత ఉంటే ఏం చెప్పావు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఏమన్నాడు? ఓటు అడుగుతానన్నాడా లేదా? ఓటు అడగడానికి హక్కుందా ఇతనికి? విశ్వసనీయత ఉందా ఈయనకి? లేదంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తే వీళ్లతో మనం పోరాడవలసిన అవసరం వస్తా ఉంది. రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశాడు. దేశంలోనే అందరూ ముఖ్యమంత్రులకు ఎంత ఆస్తులుంటే అంత ఆస్తి ఈయనకుంది. పాపం చాలా పేదవాడు. తినడానికి తిండి కూడా లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, పాపం చూడడానికి టీవీ కూడా లేదు, చదువుకోవడానికి పేపర్ కూడా లేదు. అవునా కాదా? సాక్షి దేవుడయ్యా, ఎవరిది సాక్షి? నీదా? మా తమ్ముడు అంటున్నాడు జగన్ నాది కాదంటున్నాడు. ఆ సాక్షి నాది అని మా తమ్ముడు అంటున్నాడు. సాక్షి పేపర్ కూడా నీదే కదా? కడపలో ఉండే ప్యాలెస్ కూడా నీదే కదా? హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీది కదా? బెంగళూరులో ఉండే ప్యాలెస్ మీది కదా? అంతే కదా తమ్ముళ్ళు? పాపం పేదవాడు. ఒక చెప్పిద్దాం, ఆ చెప్పెత్తుకొని ఊరూరికి పోయి అడుక్కుంటాడు. మనం ఎన్ని తీసుకున్నాం ఆస్తుల్ని. అవునా కాదా? అబద్ధాలు కోరు, కబద్దార్, జాగ్రత్తగా ఉండు. నువ్వు పేదవాడు కాదు, ఈ పేదవాళ్ళ రక్తం తాగే జలగవి. ఆ జలగ పేదవాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు, లేదు, లేదు. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి తలసరి ఆదాయం చూస్తే బాగా వ్యత్యాసం పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అని నేనే. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ఎవరు ఫౌండేషన్ వేశారు? ఎవరు? ఎవరు? నేను ఒప్పుకుంటారా? కడకు నిన్నొచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా బుకాయిస్తే అది బుకాయింపు తప్ప ఆ పేటెంట్ హక్కు నా దగ్గర నుంచి ఎవడో లాగేసుకోలేడు. హైదరాబాద్ లో దారి నుండే ఒక వ్యక్తి ఎవరు ఈ హైటెక్ సిటీ కట్టాడంటే, ఎవరు ఈ అవుటర్ రింగ్ రోడ్ వేశాడంటే, ఎవరు ఈ ఎయిర్పోర్ట్ కట్టారంటే ఎవరు పేరు చెప్తారు? అది మన పేటెంట్ హక్కు. దానికి మిన్నగా చేయాలనుకున్నాను నేను. ఇక్కడ 2029కి అమరావతి పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేసి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి, పరిశ్రమలు తెచ్చి, మా తమ్ముళ్ళు ఎక్కడికి పోకుండా మీ ఊర్లో కూర్చొని ఉద్యోగాలు ఇవ్వాలని నేను కలలుగన్నా. మోసపోయారు. ముద్దులకు ఒక ఛాన్స్ కి
అదే మరిగా ఎక్కడ బుగ్గలు తిమిరితే మై మరిచిపోయి ఇప్పుడు గుద్దులే గుద్దులు పిడి గుద్దులు ఇప్పుడు అవునా కాదా? అందరి పని అయిపోయిందా లేదా? నాలాంటి వాడికి ఎంత శక్తి ఉన్నా ఎంత పట్టుదలున్నా నాలాంటి వాడిని కూడా ఇబ్బంది పెట్టి కడన మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో కోవర్ట్లు పెట్టుకొని ఆ కోవర్ట్ల ద్వారా రాజకీయం చేసి మమ్మల్ని బలహీనం చేయాలనుకుంటున్నావు జగన్. నీ వల్ల కాదు. మా ఇద్దరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేది దృఢ సంకల్పం. నీ ఆటలు